రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల అరెస్టు పరంపర రెగ్యులర్గా కొనసాగుతుంది. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తూ పోలీసులు కూడా అరెస్ట్ చేస్తున్నారు. అంటే అన్న ఈరోజు రాహుల్ గాంధీ కంచి మొదలు పెడితే ఇక్కడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి దాకా రాహుల్ గాంధీని మొదలు పెడితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి వరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు భయపడుతున్నారు. వాళ్ళకు భయం అనేది మొదలైంది. రాబోయే స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి. అంటే ఈ ఎలక్షన్ ఎలా తట్టుకోవాలి? ఒక సైడ్ చూస్తేనేమో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనువనుగా ప్రశ్నిస్తున్నారు. 6 గ్యారెంటీలు అంటున్నారు, 420 హామీలు అంటున్నారు. ఇవి మనమే ఇచ్చామా ఈ హామీలు అనే భ్రమలో ఈరోజు రాహుల్ గాంధీ కంచి మొదలు పెడితే ఈరోజు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భ్రమలో ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళు మనం ఇచ్చిన హామీలు ఏంటి, నిజంగానే మనం 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చినామా ఈ తెలంగాణ సమాజానికనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే ఈరోజు అణువున అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, అర్ధరాత్రి వాళ్ళకు పోలీస్ స్టేషన్లో ఉంచుకున్నాడు. ఉదయం 5 గంటలకు 4 గంటలకు ఈరోజు ఒక ఫ్యామిలీ ఉండే ప్రదేశానికి పోయి ఈరోజు పోలీసులు విచ్చలవిడిగా డోర్లు కొట్టడం, మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి బెదిరించడం. అంటే కేసు మీద అరెస్ట్ చేస్తున్నా అనే విషయాలు ఏమన్నా వాళ్ళకి కుటుంబ సభ్యులకు చెప్పారు? కనీసం నోటీస్ కూడా ఇవ్వడం లేదు కదా అన్న. మీరు ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే, అరే నువ్వు రారా భయం తీసుకోబోతున్నారు అంటే ఎటుపోతుంది సమాజం, ఎటుపోతుంది ప్రజాస్వామ్యం? ఈరోజు అంటే ఈరోజు ఏ రాజ్యాంగం నడుస్తుంది అంటే రాహుల్ గాంధీ గారి రాజ్యాంగం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. విచ్చలవిడిగా అరెస్టులు చేయండి. ఈరోజు విద్యార్థి నాయకుల కాంచి మొదలు పెడితే ఎవరైతే కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారో ప్రతి ఒక్కరిని తీసుకుపోయి జైలు వేయండి, ప్రతి ఒక్కరిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో 24 గంటలు పోలీస్ స్టేషన్లో ఉంచండి అని చెప్పేసి ఈరోజు రాహుల్ గాంధీ గారి రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. అంటే ఈరోజు రాహుల్ గాంధీ రాజ్యాంగం కానీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం మీద నడవడానికి ఇక్కడ ఉండే తెలంగాణ సమాజం ఈరోజు ఆంధ్ర పెత్తందారులను, ఢిల్లీ నాయకుల మెడలు వంచి, ఢిల్లీ సోనియా గాంధీ గారి మెడలు వంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకులు, రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ సమాజం కానీ ఉంది. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అవుతుందిరా బాబు, మా హరీష్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఈరోజు మా ప్రజాప్రతినిధుల ఫోన్ ట్యాపింగ్ అవుతుంది చెప్పేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు కంప్లైంట్ తీసుకోలేదు పోలీస్ వ్యవస్థ. అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కంప్లైంట్లు మాత్రమే మీరు తీసుకుంటారా? అంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కొమ్ము కాస్తున్నారా? లేకుంటే మీకు కాంగ్రెస్ పార్టీ సపరేట్ ఏమైనా జీతం ఇస్తుందా? ఈరోజు ప్రభుత్వం నుండి కాకుండా కాంగ్రెస్ పార్టీ జీతం తీసుకుంటున్నారా మీరు? అంటే ప్రజాస్వామ్యం ఎడిపోతుంది, ప్రజాస్వామ్యం కూని చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఈ అక్రమ అరెస్టులు ఎందుకు? ఈ కోర్టుల చుట్టూ ఇప్పుడు ఎందుకు? హాస్పిటల్ చుట్టూ ఇప్పుడు ఎందుకు? పోలీస్ స్టేషన్లో గంటలు వ్యవధి ఉంచడం ఎందుకు? అంటే దేనికి కారణం? అంటే మీరు ఏం ఉద్దేశం, అంటే ఏ మెసేజ్ ఈరోజు మీరు సమాజానికి ఇవ్వబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటే ఓన్లీ అరెస్టుల పర్వం, కాంగ్రెస్ పార్టీ అంటే నిర్బంధాల పర్వం, కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు అక్రమంగా అరెస్టులు చేయడం, ఈరోజు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్న వ్యక్తులను జైల్లో వేయడం, ఇదేనా? కొండారెడ్డిపల్లి అంటే సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు, సూసైడ్ లెటర్ కూడా రాసిండు. దాని గురించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాకపోతే బీఆర్ఎస్ నాయకులను కూడా ఎలాంటి ఎఫ్ఐఆర్ కేసులు లేకుండా కూడా, ఎలాంటి నోటీసులు లేకుండా కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఈ రెండు వ్యత్యాసాన్ని ఎట్లా చూడొచ్చు? ఇదో కొండారెడ్డిపల్లిలో ఏదో సాయిరెడ్డి గారు ఈరోజు సాయిరెడ్డి గారు చనిపోయారు కదా, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ చేయండి. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నందుకు అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు కదా. ఈరోజు సాయిరెడ్డి కారణమైన రేవంత్ రెడ్డి అన్నల తమ్ములను ఇమీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలి, ఈ రాష్ట్ర డీజీపీ గారు అరెస్ట్ చేయాలి. కొండారెడ్డిపల్లిలో ఉన్న అక్కడ పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నేను కోరుతున్నా. ఈరోజు సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకునేందుకు ఎవరండి కారణం? ఈరోజు సాయిరెడ్డి లెటర్లో రాయలేదా? సాయిరెడ్డి ఆత్మహత్య లెటర్లో రాయలేదా? నా కారణం, నేను చనిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆ సర్పంచ్ సాయిరెడ్డి అనే వ్యక్తి, అభం శుభం తెలియని సాయిరెడ్డి అనే వ్యక్తి ఈరోజు లెటర్లో రాసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎడిపోయింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోయిందా అని నేను అడుగుతున్నా. ఎందుకు అరెస్ట్ చేయడం లేదండి? ఈరోజు రేవంత్ రెడ్డి సాయిరెడ్డి హత్య కారణమైన, సాయిరెడ్డి సూసైడ్ కారణమైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరియు అతని కుటుంబ సభ్యులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఈ రాష్ట్ర ప్రభుత్వం నేను అడుగుతున్నా. అంటే ఈరోజు అభం శుభం తెలియకుండా ఈరోజు ఏదైతే మీరు 6 గ్యారెంటీలు 420 హామీలు తెలంగాణ ప్రజలకు ఇచ్చి తెలంగాణ ప్రజలు మోసం చేసినారో అనువున ఈ హామీల గురించి, గ్యారెంటీల గురించి ప్రశ్నిస్తుందానికే కదా ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నది. ప్రజల్లో మీరు చేస్తున్న తప్పిదాలను, మీరు ఇచ్చిన హామీలను, రైతు బంధు నుంచి మొదలు పెడితే విద్యార్థులకు రావాల్సిన రియంబర్స్మెంట్ వరకు, రుణమాఫీ నుంచి మొదలు పెడితే ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన మహిళకు 2,500 రూపాయల
వేదనమిస్తున్నారు దాని గురించి ప్రశ్నిస్తున్నందుక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసింది. అంటే మీరు హామీలు నెరవేర్చారు, రైతు బంధు వేయరు, రైతు బీమా వేయరు, కళ్యాణ లక్ష్మి వేయరు, షాది ముబారక్ వేయరు, ఈరోజు 2 లక్షల రుణమాఫీ రైతులకు చేయరు, ఈరోజు రైతు బంధు సకలంలో సంవత్సరం కాలం గడుస్తుంది ఇంతవరకు రైతు బంధు వేయని పరిస్థితి. అంటే ఈరోజు దీంతో పాటు ఈ అరాచకాలు, ఈ విధ్వంసాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధ్వంసాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్బంధాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరెస్టులను ఖండిస్తూ ఈరోజు అనువనున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నందుకే ఈరోజు నిర్బంధాలు చేసి, అక్రమ అరెస్టులు చేసి, కోర్టుల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ ఈరోజు మన పోలీస్ స్టేషన్లో గంటల తరబడి ఈరోజు పోలీస్ స్టేషన్లోంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారు తప్ప మీరు మళ్ళీ చెప్తున్నాం, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా, మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు కానీ, కేసీఆర్ గారు తయారు చేసిన నాయకులు ఈరోజు నిద్రపోకుండా కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం, కాంగ్రెస్ పార్టీని తొక్కి బొంద పెడతామని తెలియజేస్తున్నా. పోలీసులను పావులుగా వాడుకోవడానికి హోంశాఖను దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి అని కూడా చాలా వరకు బీఆర్ఎస్ నాయకులు బలంగా వాదిస్తున్నారు. నిజమే అంటారు అది? 100% ఈరోజు పోలీసులను పావులుగా వాడుకోవాలి, పోలీస్ వ్యవస్థ నా చుట్టూ ఉండాలి, హోమ్ డిపార్ట్మెంట్ నా చుట్టూ ఉండాలి, నేను రాష్ట్రాన్ని నడిపియాలి. ఈరోజు సీఎం అనే వ్యక్తి డమ్మీ అయిపోవద్దు, హోమ్ మినిస్టర్ వేరే వాళ్ళకి ఇచ్చని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఒక భయం అనేది పుట్టింది. అంటే హోమ్ శాఖ చేసే వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో లేరా? అంటే ఎందుకు ఇంతవరకు హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే విద్యాశాఖ మంత్రులను వేరే వాళ్ళకి ఇవ్వడం లేదు? అంటే హోమ్ మినిస్టర్ వేరే మంత్రికి ఇస్తే నీ మాట వినడని చెప్పేసేనా? అంటే నువ్వు చేసే అక్రమాలు ఎవరు అడగద్దని చెప్పేసేనా? అంటే నువ్వు చేస్తున్న అక్రమాలు, నువ్వు చేస్తున్న భూ కబ్జాలు, నువ్వు చేస్తున్న బెదిరింపులు, నువ్వు నీ అన్నలు, నీ అన్నదమ్ములు, నీ కుటుంబ సభ్యులు చేస్తున్న బెదిరింపులు ఈరోజు ఎవరు క్వశ్చన్ చేయొద్దని చెప్పేసా ఈరోజు హోమ్ డిపార్ట్మెంట్ నీ దగ్గర పెట్టుకున్నావు. ఇమీడియట్గా హోమ్ డిపార్ట్మెంట్ ఏమంటే ఇంతవరకు హోమ్ మినిస్టరే గదికిలేడు రాష్ట్రానికి. రాష్ట్రంలో ఇది 50 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ చనిపోయారు. ఈరోజు మానభంగాలు, ఈరోజు రేపులు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేటు భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో పెరిగిపోతుంది. కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ అనేదే లేదు. భారతదేశంలోనే క్రైమ్ రేట్ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి హయాంలో. ఇప్పుడు క్రైమ్లో భూ కబ్జాలలో, ఏదో బెదిరింపులలో ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విధ్వంసాలు ఈరోజు ఎక్కడికక్కడ ప్రజల్లో ఎండగడుతున్నామని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కావాలని అరెస్టులు చేస్తున్నారు. అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడుతుంది ఈ రాహుల్ గాంధీ ప్రభుత్వం.